ఆస్తి మనది. వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు. సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలితే మిగలబెట్టుకుంటారు. 33 ఏళ్ళ తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్మెంట్ అన్ని చేస్తూ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. అదే మరి అధ్యక్ష, పీపీపీ వల్ల అడ్వాంటేజెస్ మీరు చూస్తే మోడర్న్ ఫెసిలిటీస్ అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీస్, streamlined services and reduced patient cost, shared investment and reduced government financial burden, AI diagnostics, telemedicine, digital health records ఇవన్నీ వస్తాయి. Collaboration with reputed medical institution, building partnerships, scalability, expandable to underserved regions for a wider access. ఇవన్నీ కూడా తొందరగా మనం అనుకున్న లక్ష్యాల్ని చేరే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, నేను నిన్న కూడా ఆలోచించి ఇప్పుడు చెప్పాను మీకు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా తక్కువ ఉన్నామని చెప్పి మొత్తం ఆ నామ్స్ అన్ని ఇంటర్నేషనల్ కానీ నేషనల్ నామ్స్ని మ్యాచ్ చేయడానికి 100 బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీపీపీ మోడ్లో ఒక 1000 పాపులేషన్కి ఎక్కడెక్కడ బెడ్స్ తక్కువ ఉన్నాయి ఇవన్నీ చూసి మీరు ఇక్కడ చూస్తే బెడ్స్ డెఫిషియట్ మోర్ దెన్ 200, అవి 18 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీనివల్ల 4492 బెడ్ కెపాసిటీ డెవలప్ చేయొచ్చు. ఇంకో పక్క 200 మధ్యలో 43 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 6483. ఇవే కాకుండా అదనంగా అలాంటి ఫెసిలిటీ వస్తే అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ముందుకు వస్తే అవసరమైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ అదే మరి ఇన్సెంటివ్స్ ఇచ్చి టోటల్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినిమం 100 పడకల ఆసుపత్రి ఉండేట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాం. తొందరలో దాన్ని కూడా పిలుస్తాం. పిలిచి నా ఉద్దేశం ఒకటే, పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. అందరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.